వేజ్ కమోడిటీ పాలసీ అంటారండి. వేతన వస్తు వ్యూహము అని అంటారు. ఇది ఒక అభివృద్ధి సిద్ధాంతము. ఇది ఒక అభివృద్ధి వ్యూహము. ఈ వ్యూహమును వకీల్ అండ్ బ్రహ్మానందం అనే ఆర్థికవేత్తలు ద ప్లానింగ్ ఫార్ ఎక్స్పాండింగ్ ఎకానమీ అనే గ్రంథములో ప్రతిపాదించినారు. వకీల్ బ్రహ్మానందం అనే ఆర్థికవేత్తలు ఏం చెప్తారంటే, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో శ్రామికుల యొక్క వేతనాలు కనీస జీవన స్థాయి కంటే తక్కువగా ఉంటాయి. అందువల్ల అభివృద్ధిని సాధించడానికి వీలు కాదు. కనుక ఈ దేశాలలో శ్రామికుల వేతనాలను పెంచటం వల్ల వారి యొక్క వినియోగపు స్థాయి పెరుగుతుంది, పొదుపుల స్థాయి పెరుగుతుంది. వినియోగపు స్థాయి పెరగటము వల్ల పెద్ద ఎత్తున వినియోగపు వస్తువులను డిమాండ్ చేస్తారు. వినియోగపు వస్తువులను డిమాండ్ చేయటం వల్ల పెద్ద ఎత్తున క్రమేపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన అధికమై ఆర్థికాభివృద్ధిని సాధించడానికి దోహదపడుతుంది. మరి ఒక వైపు పొదుపుల స్థాయి పెరగటం వల్ల పెట్టుబడికి అవసరమైనటువంటి నిధులనేటివి లభ్యమై మూలధనం కొరత లేకపోవటం వల్ల పరిశ్రమల స్థాపనకు అవసరమైనటువంటి ఆర్థిక సామాజిక మౌలిక వసతులను నిర్మించడానికి వీలవుతుంది అని వకీల్ బ్రహ్మానందం ఒక వేతన వ్యూహ సిద్ధాంతమును ప్రతిపాదించినారు. ఇక్కడ మీకు క్వశ్చన్ అడగడానికి ఆస్కారం. వస్తు వేతన వ్యూహమును ఎవరు ప్రతిపాదించినారు? వకీల్ బ్రహ్మానందం. వకీల్ బ్రహ్మానందం రచించిన గ్రంథమేది? ఏ ప్లానింగ్ ఫార్ ఎక్స్పాండింగ్ ఎకానమీ. వకీల్ బ్రహ్మానందం ఏ వ్యూహమును ప్రతిపాదించినారు? వేతన వస్తు వ్యూహమును ప్రతిపాదించినారు.